కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. చదువు చెప్పాలన్న సంకల్పం ఆమెను టీచర్ను చేసింది. ఓవైపు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూనే ఇంకొక వైపు కుటుంబాన్ని చూసుకుంది. ఇక పిల్లలు ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో ఒంటరితనాన్ని భరించలేకపోయింది. దీంతో ఆమెకు ఏం చేయాలో అస్సలు తోచలేదు. అలాంటి సమయంలో కాలక్షేపం కోసం యూట్యూబ్లో వంటలు చేయడం మొదలుపెట్టింది. అదే పని ఇప్పుడు ఆమెను కోట్లకు అధిపతిని చేసింది. మీరు వింటున్నది నిజమే. నిషా మధులిక వంటల వీడియోలతో కోట్లాది రూపాయలు సంపాదించడమే కాకుండా ఉన్నత శిఖరాలకు చేరుకునేలా చేసింది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. ప్రముఖ యూట్యూబర్గా పాపులర్ అయి 14.5 మిలియన్ల సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారంటే ఆమె వంటల ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇంతకీ ఎవరి నిషా మధులిక? కేవలం వంటల వీడియోలు చేస్తేనే ఇంత స్థాయికి ఎదిగిందా? ఆమె ప్రస్థానం ఏంటి? ఆ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. ఇదిగో మీరు చూస్తున్న ఈవిడే నిషా మధులిక. వయసు 65 ఏళ్ళు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈమెది మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచి ఆమెకు వంటలంటే ఎంతో ఇష్టం. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే గుప్తా అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత చదువు చెప్పాలనే ఇష్టంతో ఉపాధ్యాయురాలిగా మారారు. ఓవైపు టీచర్గా కొనసాగుతూనే ఇంకొక వైపు కుటుంబాన్ని చూసుకున్నారు. భర్తకు వ్యాపారంలో తన సేవలు కూడా అందించారు మధులిక. అయితే ఈ క్రమంలోనే పిల్లలు పెద్దవాళ్ళై ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇక పిల్లలు దూరం అవ్వడంతో మధులిక ఒంటరి జీవితాన్ని భరించలేకపోయింది. ఆమెను తీవ్ర కృంగుబాటుకు గురిచేసింది. ఓ సమయంలో భర్త నిషా మధులికను దగ్గరలోని వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్లాడు. పరీక్షించిన డాక్టర్లు మధులిక ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నారని గుర్తించారు. ఇలాంటి వారు తమకు నచ్చిన పని చేస్తే కోలుకుంటారని వైద్యులు సూచించారు. ఇక అంతే, ఆ మహిళా వైద్యుల సలహా మేరకు తనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన వంటలు చేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఆమెకు 48 ఏళ్ళు. ఆ వయసులోనే కంప్యూటర్ నేర్చుకున్నారు. 2007లో సొంత బ్లాగ్ ప్రారంభించారు. భారతీయ వంటకాలు ఎలా తయారు చేయాలనే విషయాలను అందులో రాసేవారు. వాటికి మంచి స్పందన కూడా వచ్చింది. ఇక 2011లో యూట్యూబ్ ఛానల్ను కూడా ప్రారంభించిన నిషా మధులిక సాంప్రదాయ వంటకాలు చేస్తూ వీడియోలను తన ఛానల్లో అప్లోడ్ చేస్తూ వచ్చింది. అలా మొదలైన ఆమె వంటల ప్రోగ్రాం ఎంతో మందికి దగ్గరైంది. యూట్యూబ్లో ఆమె వంటల వీడియోల కోసం జనాలు ఎంతగానో ఎదురు చూసేవారు. ప్రతి నెల నిషా మధులిక ఛానల్ వీక్షకుల సంఖ్య 2 కోట్లకు పైమాటేనట. రోజురోజుకు ఆమె ఛానల్కు సబ్స్క్రైబర్లు కూడా పెరిగిపోతూ వచ్చారు. దీంతో మధులిక యూట్యూబ్లో 14.5 మిలియన్ల సబ్స్క్రైబర్లను సంపాదించుకోగలిగారు. ఫేస్బుక్లో అయితే 5.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతే కదండోయ్, 2017లో టాప్ యూట్యూబ్ కుకింగ్ కంటెంట్ క్రియేటర్గా సోషల్ మీడియా సమ్మిట్ అండ్ అవార్డును కూడా అందుకున్నారు. ఇప్పుడు భారత టాప్ 10 యూట్యూబర్ సూపర్ స్టార్స్ జాబితాలలో నిషా మధులిక ఒకరు. దీంతో పాటు ద ఎకనామిక్ టైమ్స్ వంటి మేజర్ పబ్లికేషన్స్ భారత టాప్ 10 యూట్యూబర్స్ సూపర్ స్టార్ జాబితాలో నిషా మధులిక పేరును కూడా చేరిపోయింది. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చిన మధులిక తన యూట్యూబ్ వీడియోల ద్వారా సుమారు 43 కోట్ల వరకు సంపాదించుకున్నారట. ఇంతటితో సరిపెట్టారా అంటే అదీ లేదు. 65 ఏళ్ల ఈ మహిళా యూట్యూబర్ వంటలలో చాలా మందికి శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. కొన్ని రెస్టారెంట్లకు కన్సల్టెంట్గాను వ్యవహరిస్తున్నారు నిషా మధులిక. ఇది నిషా మధులిక విజయ ప్రస్థానం. కాలక్షేపానికి మొదలుపెట్టి ఇప్పుడు రిచెస్ట్ యూట్యూబర్గా ఎదిగారు. నచ్చిన పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తే ఇలా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చంటూ నలుగురికి ఆదర్శంగా నిలిచారు. ఎంచుకున్న మార్గంలో ఏకాగ్రతతో పనిచేయాలే కానీ అద్భుతాలు సృష్టించవచ్చంటూ రుజువు చేసి చూపించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.